హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసెట్‌కి సంబంధించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అసెట్ అంటే ఏం లేదండి, బిజినెస్‌కి సంబంధించినటువంటి ఆస్తి. ఆస్తినే మనం అసెట్ అంటామండి. బిజినెస్ తన యొక్క భవిష్యత్ అవసరాల కోసం ఏదైనా ప్రాపర్టీని కానీ, లేదా మిషనరీని కానీ, లేదా ఏ ఇతర వస్తువుని కానీ కొన్నట్టయితే దాన్ని మనం అసెట్ కింద చూపిస్తామండి. అంటే ఆస్తి కింద చూపిస్తాము. అసెట్‌కి ఉండాల్సినటువంటి 3 లక్షణాలు ఏంటంటే, ఒకటి, ఆ అసెట్‌కి కొంత ఎకనామిక్ వాల్యూ అనేది ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీని తీసుకోండి, లేదా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్‌ని తీసుకోండి. దానికంటూ కొంత మానిటరీ వాల్యూ ఉంటుంది. అంటే డబ్బుల రూపంలో మనం కొలవగలిగినట్టుగా ఉంటుంది. ఓకేనా అండి. రెండోది వచ్చేసి ఏంటంటే, దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కంప్లీట్‌గా బిజినెస్ చేతుల్లో ఉంటుందండి. అంటే దానికి ఎలా మాడిఫై కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు, లేదా దాన్ని ఎవరికైనా రెంట్‌కి కావాలంటే ఇవ్వచ్చు, లీజ్‌కి ఇవ్వచ్చు, వద్దనుకుంటే అమ్మేసుకోవచ్చు. అంటే పూర్తి కంట్రోల్, ఆ అసెట్ మీద పూర్తి కంట్రోల్ ఆ బిజినెస్‌కి ఉంటుందండి. రెండోది వచ్చేసి ఏంటంటే, దాని మీద ఓనర్‌షిప్. అంటే అది తనదే అని ఓనర్‌షిప్, ఆ అసెట్ మీద ఓనర్‌షిప్ బిజినెస్‌కి కలిగి ఉంటుందండి. ఇది రెండవది. మూడోది వచ్చేసి ఏంటంటే, ఆ అసెట్ నుంచి కొంత ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుందండి బిజినెస్‌కి. ఏ బిజినెస్ అయితే దానికి ఉంటుందో దాని నుంచి కొంత ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఆ బిజినెస్‌కి వస్తుంది. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని మనం అసెట్ కింద పరిగణిస్తామండి. ఓకేనా అండి. ఈ అసెట్‌లో మళ్ళా 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి టాంజిబుల్ అసెట్, 2 ఇంటాంజిబుల్ అసెట్. దీంట్లోనే మళ్ళీ కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్, ఈ ఈ ఈ విధంగా అసెట్‌ని క్లాసిఫై చేశారండి. ఈ టాంజిబుల్, ఇంటాంజిబుల్, కరెంట్, నాన్ కరెంట్ అసెట్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ అసెట్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. థ్యాంక్ యూ.